నెక్స్ట్ దిలీప్ ఉన్నారు సార్. దిలీప్ సార్ ఏంటి ఎలా జరిగింది సభ సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్స్ ఏంటి? మొత్తానికి అందరినీ రావద్దన్నారు అనుకుంటాగా. టీచర్లు ఎందుకు వద్దన్నారు? కొంతమంది అక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతారని ఉంది సార్. ప్లస్ కోటిస్పాడు ఎత్తిపోతల పథకం అని అక్కడే ఉంది సార్. సిద్ధం సభ ఆఖరి సభ పెట్టారు కదా, ఈరోజు అక్కడ పక్కనే ఆనుకుని ఉంటుంది సార్. అది ఆ పొలాలకు దగ్గరలోనే ఆ కమిటీని కానీ ఆ చుట్టుపక్కల 4 గ్రామాల ప్రజలను కానీ మొత్తం వైసీపీకి సంబంధించిన ఓటింగ్ ఎక్కువ ఉన్న గ్రామాలు మళ్ళీ వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి అక్కడ సర్వీస్ రావద్దని హుకుం జారీ చేశారు సార్. అది చూడబోతే ఆఖరి సిద్ధం సభ దాదాపు 1.5 మిలియన్ వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ సార్. మొత్తం తప్పనిసరిగా 1.5 మిలియన్ 10 లక్షల మంది ఎస్టిమేషన్ తోటి ప్రారంభించిన సభ. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి అయిన వైవి సుబ్బారెడ్డి సొంత గ్రామం, సొంత నియోజకవర్గంలో పెట్టిన సభ వైసీపీ పార్టీకి చేదనుభవం మిగిలిందని చెప్పుకోవచ్చు సార్. దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల మందికి పరిమితమైంది సార్ సభ. అయితే చూడబోతే సొంత నియోజకవర్గంలోనే దాదాపు 50,000 మంది పైన ఎస్టిమేషన్ పరిస్థితి. అనిమిరెడ్డికి పరిస్థితి దెబ్బకి అక్కడ దాదాపు 20,000 మందికి కూడా ఎక్కువ మంది రాలేకపోయారు సార్. మిగతా నియోజకవర్గాలు చూడబోతే ఒక్కో నియోజకవర్గం నుంచి 30,000 మందికి ఎస్టిమేషన్ వేస్తే దాదాపు 7 నుంచి 10,000 మంది తోటి క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఎస్టిమేషన్ కి దాదాపు 30% రావడం తోటి వాళ్ళకి కొంచెం నిరాశ కార్యక్రమం జరిగింది. దానితోటి ఆ పరిస్థితికి వచ్చేలకే దాదాపు గంటన్నర సేపు ఆలస్యంగా ప్రారంభమైంది సభ కూడా. చూడబోతే ఈ పరిస్థితులకి ఇట్లా ఉంటే మరోవైపు ఈ చిన్న గొడవలు రావడం, సిద్ధ సభ 2 రావట్లేదు, కొట్టడాలు కార్యక్రమాలు జరిగింది సార్. ప్రస్తుతం మీటింగ్ లో కూడా చూడబోతే ఆశాంతం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని బీజేపీ ప్రభుత్వాన్ని తోలనాటం పరిస్థితి సార్. తనకు తానే ఆయన వైసీపీ నేను నక్షత్రాలు, మీరంతా నక్షత్రాలు, నాకు మీరే మద్దతుగా ఉండాలని చెప్పి నేను మాట్లాడాను సార్. ఈ సిద్ధం సభ మహాభారత యుద్ధం, మీరు కృష్ణుడు నేను అర్జునుడిని, జమ్మి చెట్టు మీద ఉన్న ఊటు అనే ఆయుధంతో ఈ పెత్తందారుల వ్యవస్థలని ముగ్గురిని నాశనం చేయాలని చెప్పి ఆయన ప్రకటించి ఓకే మొత్తానికి ఏదో ఒకటి సరే వాళ్ళు కొట్టుకుంటారులే. కానీ ఎందుకని వైసీపీ లీడర్ ఎడం బాలాజీని కూడా ఎందుకు రావద్దని చెప్పి ఎందుకు ఇచ్చినట్టు నోటీసు? వైసీపీ లీడర్ని కూడా ఎడం బాలాజీ, ఆయన పేరు అదేనా? అదే సార్, ఎడం బాలాజీ సార్. అవును సార్, ఎడం బాలాజీ ఆయనకి సార్. అంటే అక్కడ పర్చూరు నియోజకవర్గంలో ఇప్పుడు నూతన ఇన్ఛార్జిగా ఇచ్చారు సార్. ఈయన పక్క చూపులు చూస్తున్నాడు. పరిస్థితి కూడా అక్కడ పార్టీ కార్యక్రమాలు చేయట్లేదని చెప్పి వాళ్ళకి అనుమానం కార్యక్రమం తోటి ఒకసారి ఆయన కూడా నోటీసులు జారీ చేయమని పైనుంచి ఆర్డర్ వేసినట్టు తెలుస్తా ఉంది సార్. అది పూరి ఆయనకి అందజేశారా తెలియని పరిస్థితి మాత్రం లిస్ట్ లో మాత్రం ఆయన పేరు కూడా ఉన్నది. కొంతమంది మీడియా సంస్థలు కానీ, ఉద్యోగ సంఘాలను కానీ, టీచర్స్ కానీ, జనసేన నాయకుడు అయిన పర్చూరు నియోజకవర్గ నాయకుడు ఉన్నారు సార్, ఆయనకి కూడా సర్వ్ చేశారు. ఇక్కడ చూడబోతే కోర్సుపాడు ఎత్తిపోతల పథకం వాళ్ళకి సర్వ్ చేశారు. ఇట్లా చూడబోతే అంటే ఎక్కడెక్కడ ప్రొటెస్ట్ చేస్తారా ఇట్లాంటి వాళ్ళకి మాత్రం ఇబ్బందుల కార్యక్రమాలు గురి చేస్తారని వాళ్ళకి మాత్రం నోటీసులు చేశారు సార్. అయితే ఇక్కడ ఈ టోటల్ ప్రకాశం జిల్లాలో ఈ వైసీపీ నాయకత్వం సమిష్టి లోపంతో ఈ కార్యక్రమం ఫెయిల్ అయిందని. సమిష్టి లోపం కాదు, పాడుగా చేయకూడదని చేయలేదు. సమిష్టి లోపం ఏముంది? వాళ్ళు చేయకూడదు, మనకెందుకు? ఆయన పాటికి ఆయన చేసుకుంటున్నాడు. సరే, మనకేదో రేపు డబ్బులు ఇస్తే ఎలక్షన్లు అంతవరకు ఖర్చు పెట్టి మనం కూడా చేతులకు దండం పెట్టి వెళ్ళిపోదాం, అనవసరమైన రిస్క్ ఉందని వాళ్ళకి కూడా క్లారిటీ వచ్చింది. బాగా వ్యతిరేకత వచ్చడం వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. నేను ఉత్తరాంధ్రలో ఆ లీడర్లందరిని పెట్టి మీరు సమన్వయం చేసుకోవాలని చెబుతున్నారు. అక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక సీనియర్ మినిస్టరు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆల్రెడీ సంప్రదింపులు జరుపుతున్నాడు. మినిస్టర్ నిన్న ఆ మీటింగ్ కూడా వెళ్ళా మినిస్టర్. ఓకే, నిన్న సజ్జలాని, వైవి ధనంజయ రెడ్డి ముగ్గురు వాళ్ళతో ఏదన్నా కానీ ఒక మినిస్టర్ అటెండ్ కాలేదు. ఆ మినిస్టర్ టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్నాడు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సరే, ఓకే, రైట్ దిలీప్. నెక్స్ట్ అండి